హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో 4వ నెల నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వర్డ్ చాలా కష్టపడి అయితే చేయడం జరుగుతుంది. లైక్ చేస్తే ఈ వీడియో మీలాంటి వారికి షేర్ చేసిన వాళ్ళు అవుతారు. నా కష్టానికి తగ్గట్టు ఫలితం వస్తుంది. ఇక మీకు అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 100% రిప్లై అయితే ఇస్తాను. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ప్రెగ్నెన్సీ 4వ నెల నుండి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి అని చూసుకున్నట్లయితే అప్పుడప్పుడు పెరిగే ఆకలి, కొత్త రుచుల కోసం ఆరాటం, అధికంగా తినడం సాధారణమే. అంటే 4వ నెలలోకి పడేసరికి మనకి బాగా ఆకలేస్తుందనమాట. అలాగే ఏవైనా చూస్తే వాటిని తినాలి తినాలి అని చెప్పి ఆరాటం పెరుగుతుందనమాట. కొత్త రుచులు అంటే ఏమన్నా కొత్తగా ఏమైనా చేశారంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక దాని మీద ఎక్కువగా ఇష్టం ఉండడం అనమాట. అంటే స్వీట్స్ ఎక్కువగా ఇష్టం ఉండడం, లేకపోతే ఏదైనా తినాలి అని చెప్పి ఆరాటం పడడం అనమాట. అధికంగా తినడం సాధారణం. బాగా ఫుడ్ అనేది బాగా తీసుకుంటారు. ఎందుకంటే మీ బేబీ డెవలప్‌మెంట్ జరుగుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందువల్ల మనము ఫుడ్ అనేది బాగా తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ తరచుగా బరువు చూసుకోవడం ద్వారా ఈ అలవాటుని నిర్ధారించవచ్చు. మనము ఇలా బాగా ఫుడ్ తింటూ ఉంటాం కదా! అందుకని తరచుగా ఫుడ్ అనేది తీసుకుంటూనే ఉంటాం కాబట్టి మనం బరువు అనేది బాగా చూసుకోవాలి. ఓకేనా? అంటే నా బరువు ఎంతుంది అని వెయిట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ తేలికపాటి ఏరోబిక్స్ లాంటివి చేయాలి. అలాగే యోగాల వంటి ట్రైనర్ల ప్ర యోగాల్ యోగాల వంటివి ట్రైనర్ల పర్యవేక్షణలో చేయాలి. అంటే మనం యోగా చేస్తాము కదా! అది మనంతకు మనమే ఓన్‌గా చేసేయకూడదు ఫ్రెండ్స్. ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు చెప్పిన ప్రకారం మనము యోగాలనేవి చేయాలి. ఓకేనా? బెల్లంతో చేసిన వంటలు, మాంసం, ఆకుకూరలు వంటివి అధికంగా తీసుకోవాలి. బెల్లంతో చేస్తాం కదా వంటలు అలాంటివి. అలాగే మాంసము, ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఈ 4th మంత్ నుండి. అలా తీసుకోవడం వల్ల మన బేబీ డెవలప్‌మెంట్ కూడా బాగా ఉంటుంది. అలాగే మనకు నీరసం లేకుండా బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ అనేది బాగా జరుగుతుందనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పండ్ల రసాల స్థానంలో మొలకెత్తిన గింజలు, సలాడ్లు, ఎండిన పండ్లు, పుష్కలంగా నీళ్లు తీసుకోవడం మంచిది. అంటే పండ్ల రసాలు తీసుకుంటూ ఉంటారనమాట. అలా వాటి స్థానంలో మొలకెత్తిన గింజలు మన ఇంట్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. అంటే వేరుశనగ, అలాగే పప్పు దినుసులు, నెక్స్ట్ ఉలవలు ఇలాంటివి బాగా ఉడకబెట్టుకొని అవి మనం డైరెక్ట్‌గా తీసుకోలేము అన్నప్పుడు ఒక తాలింపు వేపుడులాగా చేసుకొని తినడం, లేకపోతే సాంబార్‌లాగా చేసుకుంటే కూరల్లాగా చేసుకొని తినడం మంచిది. అలాగే సలాడ్లు, ఎండిన పండు, పుష్కలంగా నీళ్లు తీసుకోవాలి. బాగా ఎండిన పండ్లు అంటే ఖర్జూరము ఇలాంటివి తీసుకోవాలి. అలాగే పుష్కలంగా నీళ్ళనేవి తీసుకోవాలి. వీలైనంత వరకు ఎక్కువగా నీళ్ళనేది తాగాలి. ఓకేనా? నెక్స్ట్ ఉడకబెట్టిన కోడిగుడ్లు, నెయ్యి, అవిసె గింజలు తినడం వల్ల ఒమేగా 3 ఉడకబెట్టిన కోడిగుడ్లు తినడం వల్ల మనకి ఒమేగా 3 అనేది ఎక్కువగా లభిస్తుంది. అలాగే నెయ్యి, అవిసె గింజలు తినడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లను లభిస్తాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అనేవి ఎందుకు యూజ్ అవుతాయంటే బిడ్డ యొక్క మెదడు ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నమాట. అందువల్ల మనము ఈ ఒమేగా 3 బాగా డెవలప్ అవ్వాలంటే మనము ఉడకబెట్టిన కోడిగుడ్లు, నెయ్యి ఇవి బాగా తీసుకోవాలి. ఓకేనా? నిజంగా బొప్పాయి తినడం వల్ల కూడా ఆరోగ్యానికి మంచిది. దానివల్ల గర్భస్థ స్రావం అవుతుంది అనుకోవడం ఒక అపోహ. చూడండి, మనము బొప్పాయి తింటే గర్భస్రావం అవుతుంది అని చెప్తూ ఉంటారు కదా! అలా ఏమి ఉండదు ఫ్రెండ్స్. కానీ మనం వీలైనంత వరకు అవాయిడ్ చేసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే దానివల్ల మనకి హాని కలుగుతుందని తెలుసు కాబట్టి. కానీ మేము తింటాము అన్నా కూడా నో ప్రాబ్లమ్ అండి. చాలా వీక్‌గా ఉన్న వాళ్ళైతే తినకండి. కొంచెం స్ట్రాంగ్‌గా, బలంగా ఉన్న వాళ్ళైతే తీసుకోండి. ఓకేనా? ఇవి తినడం వల్ల కూడా మనకి గర్భస్థ స్రావం అవుతున్నదే అపోహ మాత్రమే అని చెప్తున్నారు డాక్టర్స్ అయితే. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 100% రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.